ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. తెలంగాణ నీటి ప్రయోజనాలపై కనీస సోయి లేకుండా వ్యవహరిస్తుంది రేవంత్ సర్కార్. ఒకవైపు ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాలను తరించకపోతుంటే కేఆర్ఎంపీకి లేఖలు రాయడం తప్పితే వాటాల కేటాయింపులపై దృష్టి పెట్టడం లేదు. నీటి వాటాలపై తాత్సారం చేస్తూ కేఆర్ఎంపీ మీటింగ్ మరింత ఆలస్యం చేస్తూ తీరని అన్యాయం చేస్తోంది. ప్రస్తుత నీటి సంవత్సరం మరో 30 రోజుల్లో ముగియనున్నది. ఈ ఏడాది కృష్ణానది నుంచి 75% జలాలను ఏపీ తరలించుకుపోయింది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ కళ్ళు మూసుకునే ఉన్నది. కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేయలేదు. తాజాగా బోర్డే సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తాము హాజరు కాలేమని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సమావేశాన్ని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సర్కారు కోరిందే తడవుగా ఈ సమావేశాన్ని వాయిదా వేసిన బోర్డు తదుపరి సమావేశ తేదీని సైతం ప్రకటించలేదు. ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ 1 నుంచి మే 31 వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటి నిల్వల్ని ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలి అనేది త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. బోర్డు సభ్య కార్యదర్శి ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటి నిల్వల్ని పరిగణలోకి తీసుకుని ఇరు రాష్ట్రాలకు నీటి వాటాల్ని కేటాయించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల అవుట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుదల చేస్తూ బోర్డు ఆర్డర్ జారీ చేస్తుంది. కానీ ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదు. ఈ భేటీ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సైతం పట్టుబట్టలేదు. ఫలితంగా ఎలాంటి ఇండెంట్లు, త్రిసభ్య కమిటీ నిర్ణయాలు, నీటి విడుదల ఆర్డర్లు లేకుండానే ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాల్ని మళ్లించుకుపోయింది. ఇప్పటికీ తరలిస్తూనే ఉన్నది. అయినప్పటికీ ఏపీని నిలువరించాలంటూ తెలంగాణ సర్కార్ కంటితుడుపుగా కేఆర్ఎంబీకి లేఖ రాయడం తప్ప చేస్తున్నదేమీ లేదు. జనవరిలో బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తామని, సంబంధిత ఎజెండా పంపాలని కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాలను కోరింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఏపీ కనీసం ఎజెండాను కూడా పంపకపోవడంతో బోర్డు సమావేశం జరగలేదు. ప్రస్తుత నీటి సంవత్సరం నెల రోజుల్లో ముగియనున్న తరుణంలో బోర్డు సమావేశాన్ని నిర్వహించేందుకు కేఆర్ఎంబీ ముందుకొచ్చింది. అది కూడా ఏపీ ప్రభుత్వం తన ఎజెండాను పంపి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరిందే తడవుగా బోర్డు రంగంలోకి దిగింది. ఈ నెల 30న బోర్డు 21వ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు 10 రోజుల క్రితమే ప్రకటించింది. కానీ ముందస్తు కార్యక్రమాలు ఉన్నందువల్ల ఈ భేటీకి హాజరు కాలేమని రేవంత్ సర్కార్ పేర్కొంటూ సమావేశాన్ని వాయిదా వేయాలని బోర్డుకు లేఖ రాసింది. ఇదే అదనుగా ఆ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కేఆర్ఎంబీ తదుపరి సమావేశ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఈ ఏడాది సాగర్, శ్రీశైలం ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి ఏపీ రికార్డు స్థాయిలో కృష్ణా జలాల్ని మళ్లించుకుపోయింది. ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే 220 టీఎంసీలను మళ్లించింది. రేవంత్ ప్రభుత్వం ఉదాసీనత మూలంగా కేఆర్ఎంబీ సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. శ్రీశైలం రిజర్వాయర్ 4 టోర్ నుంచి ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తెలుగుగంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, మల్యాల, ముచ్చుమర్రి లిఫ్టులు ఉన్నాయి. వాటిలో టీజీపీకి 15 టీఎంసీలు, ఎస్ఆర్టీసీకి 19 టీఎంసీలు కలిపి 34 టీఎంసీల నీటి కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. అందుకు విరుద్ధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ఇప్పటికే ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 220 టీఎంసీలకు పైగా జలాల్ని పెన్నా బేసిన్కు మళ్లించింది. అవి కాకుండా మల్యాల, ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా మరో 40 టీఎంసీల జలాల్ని ఏపీ కొల్లగొట్టింది. దిగువన నాగార్జున సాగర్ వద్ద కూడా కుడి కాలువ, పంప్ హౌస్ ద్వారా కూడా కృష్ణా జలాల్ని ఏపీ నిరంతరాయంగా తరలిస్తూనే ఉన్నది. అలా ఈ ఏడాది ఇప్పటి వరకు 680 టీఎంసీలకు పైగా కృష్ణా జలాల్ని వినియోగించుకున్నది. నిర్దేశిత తాత్కాలిక వాటా 66% కాగా అంతకుమించి 75% మేర జలాల్ని మళ్లించినట్లు అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. తెలంగాణ తన తాత్కాలిక వాటా కింద 34% జలాల్ని కూడా వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. ఇప్పటి వరకు కనీసం 21% జలాల్ని కూడా వినియోగించుకోలేదు. శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న నీటి నిల్వలన్నీ తమకే కావాలని ఏపీ డిమాండ్ చేస్తున్నది. ఇంతకాలం చోద్యం చూస్తూ వచ్చిన బోర్డు సైతం ఇప్పుడు ఏపీ ప్రతిపాదనలు పెట్టగానే హడావిడిగా స్పందించింది. బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరడంతో ఏపీకి రేవంత్ సర్కార్ ఎంతగా వంతపాడుతున్నదో తేలిపోతున్నది. పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవడంపై దృష్టి పెట్టకుండా చోద్యం చూస్తున్నది.